కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఇటీవల 10వ తరగతి విద్యార్థిని అదృశ్యమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డి శారద, ఉపాధ్యాయుని లోవా కుమారిలను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఇద్దరు సస్పెన్షన్ను నిరసిస్తూ పాఠశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పాఠశాల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ కావడంతో పాఠశాల నుండి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్ డి శారదను విద్యార్థులు అడ్డుకున్నారు. ఆమెను వెళ్లొద్దంటూ కోరుతూ కొందరు విద్యార్థినులు కన్నీరు పెట్టుకున్నారు. ఓ విద్యార్థిని చేసిన తప్పిదానికి తమను బాగా చూసుకుంటూ క్రమశిక్షణతో బోధన చేసిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్లను వెంటనే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఆ అమ్మాయితో తప్పు చేసిందంట, తను కావాలని చేసింది. ఆ అమ్మాయి పక్కగా చేసింది. ఇక్కడ జరిగిందంటే న్యూస్లో వేస్తున్నారు. రేపని అయ్యని ఆ అమ్మాయి కావాలని వెళ్ళింది. అదేమీ రేపు కాదు, ఏమీ కాదు. మా మేడం కూడా ఎవరు చేసి చాలా పక్క ప్లాన్గా స్కెచ్ చేసుకెళ్ళింది. కాబట్టి మా మేడమ్స్ని అన్నీ సస్పెండ్ నుంచి రద్దు చేయాలి. మా స్కూల్ ఎంత బాగుందంటే కొత్త ప్రిన్సిపల్ మేడం వచ్చాక చాలా బాగా తిప్పారు. అలాంటి మేడం మీద ఇంకా అంబేద్కర్ గురుకులంలో నేను 10వ తరగతి చదువుతున్నాను. ఇదిగో మొన్న జరిగిన కారణంగా ప్రిన్సిపల్ మేడంని అలాగే మ్యాథ్స్ మేడం సస్పెండ్ చేశారు. అసలు ఎందుకు చేశారు? మేడం ప్రిన్సిపల్ మేడం తప్పు లేకుండా మొత్తం సస్పెండ్ చేశారు. మిమ్మల్ని చూసుకోవడానికి తల్లిలా చూసుకుంది. మేము ఆవిడ వచ్చే వరకు మేము తిండి నిద్ర ఏమి లేకుండా మేమైతే ఇక్కడే ఉంటాం. మేమైతే ప్రిన్సిపల్ మేడం ఏ తప్పు లేదు. అప్పుడు ఒక ఆమె వచ్చి ఇలా పంపించండి హాస్పిటల్కి మేడం పంపించండి వాళ్ళ నాన్న మొత్తం అని అడిగారు. అడిగిన తర్వాత ఎవరినో దారిని పోయే అతను తీసుకొచ్చి మరి లోపల చెప్పించారు. అప్పుడు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి ఎవరినో నాన్నగారిని ఫోన్ చేసి మాట్లాడించి పంపించేలా చేశారు. మేడం కూడా ఫోటో తీసుకున్నారండి. అలాగే మేడం కూడా పంపించిన చాలా పెద్ద హాస్పిటల్ అని చెప్పి తీసుకెళ్ళాడండి. ఆ రాత్రి అంతా తీసుకురాలేదండి. మేమైతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ అయితే దొరికారు. తర్వాత మా తప్పులు అమ్మాయిని బయటకు పెట్టకుండా అమ్మాయి స్కెచ్ చేసిందని మొత్తం. అలాగే అలా డాడీ ఫోన్ నుంచి వాళ్ళ అమ్మది బ్లాక్ చేసి మొత్తం హౌస్ మేడం ఫోన్ చేసి కలవలేనట్టు చెప్పిందండి. మొత్తం కదలిందంతా ఈ అమ్మాయి అండి. ఈ అమ్మాయి పేరు బయటికి రానిచ్చకుండా మొత్తం ప్రిన్సిపల్ మేడం ఎందుకు రానిచ్చారండి. మాకు అసలు ఇదిగో మాకు తిండి విషయంలో కానీ ఎడ్యుకేషన్లో కానీ మాకు ఎంతగానో సహాయం చేశారు ప్రిన్సిపల్ మేడం. అలాగే మాకు సోషల్ మేడం కూడా లేరండి. ప్రిన్సిపల్ మేడం చెప్తున్నారు మీరే చదువుకోమని చెప్తారండి. కలెక్టర్ గారు మీరే చదువుకోమని చెప్తారండి మమ్మల్ని. ఇదిగో మంచి మార్క్స్తో 10th క్లాస్ పాస్ అవ్వాలంటారు. మేము 10th క్లాస్ చదువుతున్నామండి. ఇంకా 2 నెలల్లో పబ్లిక్ ఉందండి మా అందరికీ. మేము చదువుకోకపోతే ఎలాంటి సోషల్ మేడం ప్రిన్సిపల్ మేడం అండి. మేము చదువుకోకపోతే మాకు మంచి మార్క్స్ రావాలండి. ఎందుకు మీరు అలా ఒక మరి మనం మ్యాథ్స్ అసలు కొంచెం మందికి ఇంట్రెస్టే ఉండదు. అలాంటిది మాకు మ్యాథ్స్ బాగా చెప్తున్నారండి. మేము మ్యాథ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నామండి. మేమైతే మా ప్రిన్సిపల్ మనకు రావాలి. మా ప్రిన్సిపల్ మనకు వచ్చే వరకు మేము ఇక్కడే కూర్చొని కదండి. మేమైతే ధర్నా చేద్దామండి. కలెక్టర్ గారు మీరు అక్కడికి రావాలి, మాకు సమాధానం అందించాలండి. అలాగే మొన్న ఎదుగా రాజకీయరావు వచ్చి మమ్మల్ని డబ్బులు ఇచ్చి పిల్లల్ని వెబ్సైరీ చేస్తున్నారని చెప్పారండి. మేము అసలు ప్రిన్సిపల్ మేడం చాలా మంచిదండి. అలాంటి మంచి ప్రిన్సిపల్ మేడం ఇక్కడికి వచ్చేలా చేస్తున్నారంటే అంత అనుమానిస్తున్నారండి. మీరైనా మొన్న న్యూస్లో కూడా తప్పుడు వేశారండి. అలా తప్పుడు వేయడం వల్ల చాలా ఇప్పుడు తెలుసుకున్నాక మంచి కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి మా ప్రిన్సిపల్ మేడం విడుదల ఇచ్చాలని మా ప్రిన్సిపల్ని రద్దు చేయాలని మేము అయితే కోరుకుంటున్నామండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి మా విన్నపండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల ముమ్మిడివరంలో ఏదైతే జరిగిందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నామండి. ఎందుచేతనంటే మేము గత 8 సంవత్సరాల నుంచి మా పిల్ల ఇక్కడ చదువుకుంటుందండి. మా అమ్మాయి అయితే ఫస్ట్ ఇయర్, ఒక అమ్మాయి 9th క్లాస్ అండి. ఇప్పటి వరకు ఎలాంటి ఎప్పుడు కూడా ఈ హాస్టల్లో జరగలేదండి. ఇప్పుడు వచ్చిన ప్రిన్సిపల్ మేడం గారు అయితే ఆవిడ వచ్చిన కాడ నుంచి కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు మేమైతే చూసామండి. ఎందుకంటే మేము గేట్లు పట్టుకుని నిలబడే వాళ్ళమండి. అటువంటిది పిల్లలకి లోనికి ఎలా ఇచ్చి తల్లిదండ్రులు ఏం తీసుకొచ్చారో మీరు పిల్లల్ని చూసుకుని జాగ్రత్తగా పంపించండి అనేసి చెప్పి పంపించేవారండి. మంచినీళ్ళ విషయంలో కానీ పిల్లల చదువు విషయంలో కానీ అన్ని విషయాల పిల్లల పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుని వాళ్ళని ముందుకు ప్రోత్సహిస్తున్నారండి. ఈ బయట ఎక్కడో జరిగినటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఇక్కడ మా పిల్లల పైన హాస్టల్ పైన రుద్దడం అనేది మేము చాలా వ్యతిరేకిస్తున్నామండి. ఎందుకంటే ఒక విచార గృహంతో ఈ హాస్టల్ పోల్చారండి. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము.
ఇటువంటి పదజాలం వాడడం అనేది చాలా తప్పండి. ఇది ఎందుకంటే మా పిల్లల చదువు కోసం మేము వారికి మంచి భవిష్యత్తు కోసం మేము ఇక్కడ వేసుకున్నామండి. నేను ఇందులో పిల్లలు చదువుతున్న ఒక పేరెంట్గా నేను మాట్లాడుతున్నానండి. మా పిల్లలకి ఎంతో భద్రతగా ఇక్కడ ఉందండి. బయట జరిగిన రాజకీయాలన్నీ తీసుకొచ్చి దయచేసి ఈ హాస్టల్ మీద రుద్దకండి. పిల్లల భవిష్యత్తు మీద రాజకీయం చేయకండి. ఎందుకంటే ప్రిన్సిపల్ మేడం గారు వచ్చిన కానీ ఇక్కడ అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయండి. పిల్లల భవిష్యత్తు కూడా బాగుంది. అలాగే లోకకుమారి మేడం గారు కూడా పిల్లల పట్ల ఎంతో సొంత పిల్లలకు అందరినీ ఆదరిస్తున్నారండి, అందరినీ చూస్తున్నారు. కాబట్టి మేము తల్లిదండ్రులు అందరం అడిగేది ఒకటే, మాకు ఇటువంటి ప్రిన్సిపల్ మేడం కానీ మేము ఇప్పటి వరకు చూడలేదండి. మా పిల్లలు చదువుకున్నప్పటి నుంచి కూడా మీరు దయచేసి ప్రిన్సిపల్ మేడం గారిని విధుల్లో తీసుకోవాలి. ఎటువంటి అసభ్యకరమైన పదజాలను వాడారో వాటిని వెంటనే వెనక్కి తీసుకుని మా పిల్లలందరికీ క్షమాపణ చెప్పాలని హాస్టల్ తరపుని మేము అడుగుతున్నామండి. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కలెక్టర్ గారు మీరు దయచేసి మా పిల్లల భవిష్యత్తుని మీరు దృష్టిలో పెట్టుకుని మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని మేము ఇక్కడ జాయిన్ చేసుకున్నామండి. ఈ హాస్టల్ పైన వస్తున్న ప్రచారాలన్నింటినీ ఖండించి ప్రిన్సిపల్ మేడం గారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలండి. అలాగే లోకకుమారి మేడం గారు కూడా ఎటువంటి ప్రమేయం లేదండి. ఎందుకంటే వాళ్ళ మేనమామని, వాళ్ళ నాన్నమ్మని, వాళ్ళ అత్తనని ఫోన్ చేయించి వాళ్ళు మాట్లాడి అన్ని ప్రూఫ్స్తో పక్కాగా బయటికి తీసుకెళ్లారు. కాబట్టి ఎవరైనా సరే తల్లిదండ్రుల దగ్గర లేరు కాబట్టి ఎవరైనా పంపించవలసిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు పంపించారు తప్ప కానీ